ఏమైంది అసలు మీ పిల్లలకి? జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి కొంచెం సిమ్టమ్స్ కొంచెం పెరుగుతున్న కొద్దీ 2 years అయినప్పుడు కొంచెం సిమ్టమ్స్ కనబడుతుంది మేడం. నిమ్స్, రెయిన్బో, చెన్నై కూడా వెళ్ళాం మేడం. ఇక్కడ వెళ్ళినా ఇక్కడ పెద్ద ట్రీట్మెంట్ లేదని చెప్పి. మీరు ఎప్పుడు ఈయన కలిశారు కోటేశ్వరరావు గారిని? కలిసి 4 months అవుతుంది మేడం. అసలు ముందు ఎలా ఉండేవాడు, ఇప్పటికీ ఆయన దగ్గర ట్రీట్మెంట్ మొదలు పెట్టిన దగ్గరికి ఏం తేడా కనిపించింది? తేడా అంటే మేడం కొంచెం లిప్స్ అనేది కొంచెం లావు ఉండేది మేడం. ఇక్కడ చేయి అనేది ఎప్పుడు ఇట్ల దగ్గరికి ఉండదు మేడం. కొంచెం ఫ్రీ అయింది కొంచెం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురల్ ట్రీట్మెంట్ కోటేశ్వరరావు గారు, అలాగే జనగాం నుంచి వచ్చినటువంటి సురేష్, ఇంకా భవానీ గారు, ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలతోటి ఒక బాబు విశ్వసాయి, ఇంకో బాబు వచ్చేసి ఆర్యన్. ఇద్దరు కూడా చిన్న పిల్లలు. నాకు చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు చూడండి. నేను చెప్తుంటే నా వంకే చూస్తున్నారు. వాళ్ళు జన్యుపరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కారణాలు ఏంటి, దానికి కోటేశ్వరరావు గారు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడుంటారండి? జనగాం మేడం. ఉండేది కూడా జనగామేనా? జనగాం మేడం. ఓకే ఓకే. ఏమైంది అసలు మీ పిల్లలకి? జెనెటిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి కొంచెం సిమ్టమ్స్ కొంచెం పెరుగుతున్న కొద్దీ 2 years అయినప్పుడు కొంచెం సిమ్టమ్స్ కనబడుతుంది. ఇప్పుడు ఎంత ఏజ్ అండి? ఇప్పుడు 4 years మేడం. తనకు 10 months. 10 months. అంతే సిమ్టమ్స్ కనబడుతుంది అని చెప్పేసి. అంటే ఏం సిమ్టమ్స్ అయ్యి? జన్యుపరమైనటువంటి వ్యాధివేనా? కొంచెం వెయిట్ వస్తలేడు, కొంచెం వంగి నడుస్తుండేది అని, హెడ్ కొంచెం ఇలా ఉంది, కొంచెం ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉంది మేడం, ఇట్లా లావ్ అవుతుంది అని చెప్పేసి చూస్తే ఏమైనా జెనెటిక్ టెస్ట్ చేయించాం మేడం. నిమ్స్ లా చేయించి నిమ్స్, రెయిన్బో, చెన్నై కూడా వెళ్ళాం మేడం. చెన్నై అంతా ఎక్కడ వెళ్ళినా ఇక్కడ పెద్ద ట్రీట్మెంట్ లేదని చెప్పారు మేడం. ట్రీట్మెంట్ లేదు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి ఓకే ఓకే అని చెప్పారు మేడం. మీది మేనరికమా? మేనరికం మేడం. మీరు ఎప్పుడు ఈయన కలిశారు కోటేశ్వరరావు గారిని? ఇప్పుడు కలిసి 4 months అవుతుంది మేడం. 4 నెలల నుంచి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అంటే 4 months కలిసి, అంటే 1 month రిపోర్ట్స్ అవన్నీ సార్ మెడిసిన్ తయారు చేసే వారికి 3 months. ఇప్పుడు 3 months నుంచి మెడిసిన్ వాడుతున్నాం మేడం. అసలు ముందు ఎలా ఉండేవాడు, ఇప్పటికీ ఆయన దగ్గర ట్రీట్మెంట్ మొదలు పెట్టిన దగ్గరికి ఏం తేడా కనిపించింది? ఫస్ట్ అది చెప్పండి మీరు. తేడా అంటే మేడం కొంచెం లిప్స్ అనేది కొంచెం లావు ఉండేది మేడం. ఇక్కడ ముందర ఇక్కడ చేయి అనేది ఎప్పుడు ఇట్ల దగ్గరికి ఉండదు మేడం. కొంచెం ఫ్రీ అయింది. కాళ్ళు కూడా కొంచెం బెండ్ ఉండే మేడం, కొంచెం స్ట్రేట్ అయినాయి మేడం. మళ్ళీ ఆకలి అనేది మోషన్ అనగా ఫ్రీ ఉండేది మేడం. ఇప్పుడు ఇబ్బంది పడేది, ఆకలి అనేది లేకుండే మేడం. ఇప్పుడు అస్సలు లేకుండే మేడం. ఇప్పుడు ట్రీట్మెంట్ వాడకంచి ఆకలి బాగా అవుతుంది మేడం, మోషన్ ఫ్రీ ఉంటుంది. కొంచెం సిమ్టమ్స్ యాక్టివ్నెస్ అయితే బాగుంది మేడం. నాలుకలు కూడా స్పష్టంగా మాట్లాడగలుగుతుంది మేడం. మాట్లాడతాడా? మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతాడు మేడం. కొత్త వాళ్ళతో మాట్లాడేమో. అయితే ఈ బాబులో ఏం చేంజ్ వచ్చింది? ఈ బాబులో సిమ్టమ్ అనేది ఏం లేదు మేడం. కొంచెం హెడ్ ఒకటి తనలాగా వచ్చింది మేడం. తనకి చేయించారా టెస్ట్? తనకు కూడా ప్రాబ్లం ఉందా? 3 months ఉన్నప్పుడు చెన్నైకి వెళ్ళాం మేడం అబ్బాయిని పట్టుకుని. ఇప్పుడు ఈ బాబుకి ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పుట్టినప్పటి నుంచి ఉండిందా, లేకపోతే మధ్యలో సడన్ గా వచ్చిందా? 3 years నుంచి మాకు సిమ్టమ్స్ బట్టి మేము హాస్పిటల్లో చెక్ చేయించాము. మొదటి సంవత్సరం అంతా ఏం లేదు, తెలియదు మాకు. 3 years వచ్చినాక సిమ్టమ్స్ అన్ని బయట కనిపించినాయి. ఓకే. తనకి అలా ప్రాబ్లం ఉన్నప్పుడు పొట్టలో ఉన్నప్పుడే తెలుస్తుంది కదండి. డెలివరీ అయినాక 10 days కి తెలిసింది మేడం. అప్పుడు వచ్చినాయి మేడం ఈయనకు జెనెటిక్ రిపోర్ట్స్. అప్పటి వరకు తెలియదు. ఈయన డెలివరీ అయ్యి 10 days కి రిపోర్ట్స్ వచ్చినాయి. ఓకే ఓకే. ఇతనికి కూడా జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఈయన కూడా అట్లనే పారుతుంది. ఒకవేళ చేపియండి అంటే ఈయన కూడా చేపిస్తే సేమ్ అదే జెనెటిక్ ప్రాబ్లం. రైట్. ఏమైంది వీళ్ళకి చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి పుట్టేటప్పుడే జన్యు లోపంతో, అంటే తల్లి దగ్గర లోపం ఉంది, తల్లి దగ్గర నుంచి క్యారీ అయింది. ఈ జబ్బు మళ్ళీ మగపిల్లల్లోనే క్యారీ అవుతుంది. ఎక్స్ క్రోమోజోమ్ కనెక్ట్ అయ్యి మగపిల్లలకే వస్తుంది అనమాట. ఈ పిల్లలకి డిటెక్ట్ అయింది ఏంటంటే 3 రకాల ప్రాబ్లమ్స్ ఒకే జబ్బులో 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు డిటెక్ట్ అయినాయి. MPS 1, MPS 2, MPS 4 అని. ఇది జెనెటికల్గా ఎక్కడ అంటే ఎగ్జాన్ 2లో డిటెక్ట్ అయింది వీళ్ళకి. డిఎన్ఏలో 3 రకాల జబ్బులు, 3 రకాల ఎంజైమ్స్ లోపంతో పుట్టినారు వీళ్ళు. GAGs అని ఉంటాయి అనమాట. అంటే గ్లైకోసమినోగ్లైసైడ్స్ అని ఉంటాయి అనమాట. అవి లైజోసోమిన్స్ ఏం చేస్తాయంటే అవి ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి. వాటిని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేది లేకుండా అది అక్కడే స్టోరేజ్ అయినప్పుడు అవన్నీ లోపల లైజోసోమ్స్ని లోపటే ఉంచేసుకుని ఉబ్బిపోయి బ్లాస్ట్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే డిఎన్ఏలో తేడా వస్తుంది జెనెటికల్గా. ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే నేలక మొత్తం లావ్ అయిపోవడము, పెదవులు లావ్ అయిపోవడము, కళ్ళు లావ్ అయిపోవటం, హెడ్ అయిపోవటం, మెడంతా
కంప్లీట్గా ఉండదు, ఇంకా నెక్ అనేది ఉండదు, కుంచుకోవడం, స్పైనల్ కార్డు పెరగదు, ఈ స్కెల్టన్ మొత్తం ఎముకలు మొత్తం కూడా హైలీ స్టిఫ్ అయిపోతాయి అనమాట. చనిపోయిన వాళ్ళకి నీళ్ళు ఎలా అవుతాయి అలా అయిపోతాయి అనమాట. గ్రోత్ అనేది ఉండదు, ఇంకా టోటల్గా అబ్డోమిన్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక ఒక 12 years వచ్చేసరికి చనిపోతారు పిల్లలు. ఈ 3 ఎంజైమ్స్ ఆ పిల్లోళ్ళ బాడీలో తయారు చేయటన్నా చేయాలి, లేదంటే బయట నుంచి ఎక్కియాలి. ఈఆర్టీ అంటారు, ఎంజైమ్స్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అంటారు. వాళ్ళకున్న డిఫాల్ట్ ఉన్న ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఎంజైమ్స్ని ఎక్కియాలంటే ఒక్కొక్క ఎంజైమ్ని బయట ల్యాబొరేటరీలో తయారు చేసేసి వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలంటే ప్రతి వారానికి 20 లక్షలు అవుతుంది. అట్లా ప్రతి వారానికి ఇవ్వాలి. అంటే ఒక నెల రోజులు ఈ పిల్లల్ని లైఫ్ స్పాన్ పెంచాలి ఈ జబ్బు నుంచి కొంతకాలం అని అంటే 80 లక్షలు ఎక్స్పెన్సెస్ వస్తుంది. నేను చేసింది ఏంటంటే ఏ ఎంజైమ్స్ లోపం వల్లనైతే ఈ ప్రాబ్లం వస్తుందో చూసి ఆ ఎంజైమ్స్ న్యాచురల్గా రిసోర్సెస్ ఎక్కడ ఉంది మనకి. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఈ కేసును స్టడీ చేసిన తర్వాత నాకు ఒక నెల రోజులు టైం కావాలి. ఆ నెల రోజుల టైం తర్వాతనే నేను అప్పుడు ఇష్యూ టేకప్ చేస్తానని చెప్పేసి వీళ్ళకి లోపాలు ఉన్న ఎంజైమ్స్ ఎక్కడెక్కడ మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని ఎతకడం మొదలుపెట్టాను. వాళ్ళకున్న ఎంజైమ్ ఒక ఎంజైమ్ 5 mg అమెరికా నుంచి తెప్పియాలి ల్యాబొరేటరీలో తయారు చేసి అంటే 14.5 lakhs ఉంది. అది ప్రతి వారం ఎక్కించాలి వాళ్ళకి. ఒక ఎంజైమ్ వచ్చేసి 2,20,000 ఉంది, ఇంకొక ఎంజైమ్ 2,70,000 ఉంది. అన్నీ కలిసి దగ్గర 20 లక్షల దాకా అవుతుంది వారానికి. ఈ డబ్బులు పెట్టుకునే పరిస్థితి వీళ్ళకి లేదు. రెండోది అవి తాత్కాలికమే. ఎంజైమ్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు ఎక్కిస్తూ వెళ్ళిపోవాలి, బతికినంత కాలం ఎక్కించాలి. దానివల్ల పూర్తి స్థాయిలో నయం అవుతుంది అంటే దాన్ని పెరుగుదల ఆపుతుంది కానీ పూర్తి నయం కాదు. దీన్ని న్యాచురల్ రిసోర్సెస్లో వెళ్తే మైజ్ ఈ మన మొక్కజొన్న విత్తనంలో అవైలబిలిటీ ఉంది. ఇంకొక ఎంజైమ్ వచ్చేసి క్యాబేజీలో మన పెరుగుతోనే పెర్మిటేషన్ చేసినప్పుడు ఆ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ 2 ఎంజైమ్లు వచ్చినప్పుడు 3వ ఎంజైమ్ ఆటోమేటిక్గా దానంతట అదే బాడీ తయారు చేసుకుంటుంది. ఈ ఎంజైమ్ అవైలబిలిటీని చూసుకొని అది ఎలా తయారు చేసుకోవాలో వీళ్ళకే నేర్పించి చూపించి ఇలా చేసి ఇలా చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ఎంజైమ్ తయారయ్యేటట్టుగా బాడీని కూడా ప్రిపేర్ చేసిన. నా దగ్గర నేను జపాన్ నుంచి ఒక కాంపౌండ్ని తెప్పించేసి బాడీని కూడా ప్రిపేర్ చేసేసి అది నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టుగా ఇప్పుడు మూవ్ చేసుకుంటూ వస్తున్నాను. విత్ ఇన్ 15 daysలో అబ్నార్మల్ చేంజెస్ వచ్చేసినాయి పిల్లలలో. ఇప్పుడు 2nd month అయిపోయి 3rd month నడుస్తూ ఉంది. అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాము సిమ్టమ్స్ అన్నీ కూడా. మాటలో స్పష్టత ఎలా వస్తుంది, స్కెల్టన్లో తేడా ఎలా వస్తుంది. ఇంకోటి అలోపతిలో ఉండే ట్రీట్మెంట్ ఎంజైమ్ రీప్లేస్ ట్రీట్మెంట్లో కానివ్వండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్లో కానివ్వండి, దానివల్ల ఎలా వెళ్తే కూడా పూర్తి స్థాయిలో ఉండదు. ఎందుకంటే వీళ్ళకి బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. దాన్ని దాటి మెడిసిన్ వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అది వెళ్ళదు. ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల బాడీనే నేనేమి ఆలోచించినానంటే ఆ బ్రెయిన్ బ్యారియర్ కూడా దాటి ఏమున్నా కూడా మొత్తం క్యూర్ చేసుకొని మొత్తం టాక్సిన్స్ మొత్తం ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎంజైమ్స్ మొత్తం యాక్టివేట్ అయిపోయి ఆ పిల్లలకి 3 రకాల ఎంజైమ్స్ అవుతున్నాయి బాడీలోనే తయారవుతున్నాయి. ఇప్పుడు ఏ లోపంతోనైతే పుట్టినారో అది ఇంకా వాళ్ళ బాడీని. నేను అట్లా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ మన బాడీ అనేది సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ. ఎందుకంటే మనం అట్లా నిర్మితం అయ్యింది. మనం ఏదైతే ఆహారం రకరకాల రూపాలలో తీసుకుంటున్నామో అది ఎంజైమ్స్గా కానీ ప్రోటీన్స్గా కానీ విటమిన్స్ అన్ని చేసేసి ఎనర్జీగా ఇవన్నీ కన్వర్ట్ చేసేసుకుంటుంది బాడీ. మన దాని ఏ లోపం ఉందో ఆ లోపం ఉన్న దాన్ని కాంపౌండ్ని పదార్థాన్ని మనం ఓవరాల్గా ఇచ్చినప్పుడు దాన్ని ఎలా తిరిగా అది బాడీ తయారు చేసుకునేటట్టుగా కొంచెం మోడిఫికేషన్ చేసి ఇచ్చేస్తే మన బాడీ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ బాడీనే ల్యాబొరేటరీ అయింది, వాళ్ళ బాడీనే ల్యాబ్ టెక్నీషియన్ అయినారు, వాళ్ళని వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు. వెరీ సింపుల్, వంటింట్లోకి వచ్చింది. అదే ఫుడ్ న్యాచురల్ గా మనం తినే ఫుడ్నే చిన్న మార్పు చేసేసి ఎంజైమ్ లోపం ఉందో ఆ ఎంజైమ్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో చూసి సింపుల్గా చేసేసి తీసుకొని వస్తూ ఆ బాడీ ఆ ఇచ్చిన దాన్ని మాడిఫికేషన్ చేసుకొని అక్కడ క్యారీ చేయాలి. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ క్యారీ అయ్యేటట్టుగా ఒక చిన్న క్యారీ చేసే కాంపౌండ్ని ఇచ్చాను నేను నా స్టడీలో. జెనెటికల్ వీటిని చేస్తున్నప్పుడు బాడీ సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ, దానికి ఏ ప్రాబ్లం వచ్చినా అదే తయారు చేసుకోగలుగుతుంది. ఏ లోపంతోనైతే డీజనరేట్ అవుతుందో డిసీజెస్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అడ్రస్ చేయొచ్చు అనే నా వాదన ఆర్గ్యుమెంట్ ఏదైతుందో ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఇంతకుముందు ఉన్న వానీ కేసెస్, స్కెలోడర్మా ఇష్యూస్ కానివ్వండి, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కానివ్వండి, సేమ్ క్యాన్సర్ సెల్ కూడా ఒక లీవింగ్ సెల్లే కాబట్టి ఒక లీవింగ్ సెల్ని మనము ప్రాబ్లం రాకుండా ఉండాలి ఆపాలంటే ఏం చేయొచ్చు, ఒకవేళ అవసరం లేని క్యాన్సర్ సెల్ వాటిని చంపాలంటే ఏం చేయొచ్చు. ఇవన్నీ ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ప్రతిదీ రిజల్ట్స్ అన్నీ హై లెవెల్ వస్తున్నాయి. ఈ ఇష్యూస్ ఏంటంటే జెనెటికల్గా చాలా వీటికి మన దగ్గర ఉన్నటువంటి సైన్స్ని మనం
అర్థం చేసుకొని అందుబాటులోకి లేని ట్రీట్మెంట్లను సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్ ఈ పిల్లలు. ఓకే. అసలు ఇట్లాంటి ఇష్యూస్ ఒక 14 లక్షలు 15 లక్షల వరకు దాదాపుగా ఎవ్రీ ఇయర్ డిటెక్ట్ అవుతుంటాయి. ఈ టైప్ కాకుండా మస్కులర్ డిస్ట్రఫీ అని లేకపోతే అవి కూడా జన్యుపరమైన ఆల్ కైండ్ ఆఫ్ జన్యుపరమైన ఇష్యూస్ మొత్తాన్ని కూడా మనము కొంచెం అర్థవంతంగా ఓపెక్గా ఉంటే మనల్ని మనమే సాల్వ్ చేసుకోవచ్చు, బాడీని రీమాడిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ జరుగుతున్న ఈ ట్రీట్మెంట్లో ఈ పిల్లల దాంట్లో జరిగినది ఏంటంటే సైన్స్కి అని సింపుల్గా అర్థం చేసుకొని మనం అప్లై చేసిన విధానంలో జీన్ మాడిఫికేషన్ రిపేర్, జన్యుపరమైనటువంటి లోపం ఏ లోపం అయితే ఉందో ఆ లోపాన్ని మనం మాడిఫై చేసినాము అనేది ఇంత ఈజీగా కూడా చేయొచ్చు అనేదాన్ని ఎగ్జాంపుల్ అనమాట ఈ పిల్లలు. ఇప్పుడు వీళ్ళు నార్మల్ గా సెట్ అవుతారా లేకపోతే ఒక 9 కొంచెం months ఇబ్బందిగా ఉంటుందా? లేదు. ఇట్లానే ఏదో Normal కొంచెం అయితే. ఇబ్బంది అయితే ఉంటుంది, అంటే అట్లా ఏమి ఉండదా? ఇప్పుడు ఈ అబ్బాయికి వీళ్ళకి ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అనుకుంటే విత్ ఇన్ 2 years లోపల చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓహో. అయినా కూడా 100% కరెక్ట్గా ఉండరు. కానీ ఇప్పుడు మన దాని వల్ల ఏమవుతుందంటే 9 months టైం పడుతుంది. ఒక 9 months వరకు ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేస్తే ఆ 9 months పీరియడ్ ఎందుకంటే ఒక బేబీ ఫెర్టిలిటీ జరిగినప్పుడు డెలివరీ టైం వరకు ఉండే టైం 9 months. ఈ 9 months లోపలనే డెవలప్ అయింది వాళ్ళ బాడీ అంతా కూడా ఆ లోపంతో బయటకు వచ్చినారు. మళ్ళీ ఒక 9 months వచ్చేస్తే బాడీ అడ్జస్ట్ అయిపోయి చేయడానికి పడుతుంది అనమాట. ఇట్లాంటి విషయాలని ఇంత సింపుల్గా ఎవరు బాధపడొద్దు. ఇట్లాంటి సమస్యలతోనే ఇక్కడెక్కడ ప్రపంచంలో దీనికి మెడిసిన్ లేదని చెప్తున్నారు. వీళ్ళు దాదాపు సౌత్ ఇండియా అంతా తిరిగినారు, జెనెటికల్ డిఎన్ఏ టెస్ట్లను చేయించినారు. దీన్ని మాడిఫై చేయటం కానీ డిఎన్ఏని మాడిఫై చేయటం కానీ లేకపోతే రిపేర్ చేయటం మాతోని కాదు అని చెప్పేసి అన్నప్పుడు ఈ పేరెంట్స్ అసలు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇద్దరేనా అండి పిల్లలు మీకు? ఇద్దరే. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఆ అమ్మాయి తల్లిలో ప్రాబ్లం ఉంది. ఆ తల్లికి కూడా నేను టెస్టులు చేయించాను. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎందుకు క్యారీ అయింది అనే దాని మీద. తల్లిలో ప్రాబ్లం ఉంది. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మళ్ళీ ఆ అమ్మాయి సిస్టర్ కూడా ఉంది. అవునా? మీ సిస్టర్ కూడా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆ అమ్మాయికి మళ్ళీ ఆమె బాడీని కరెక్ట్ చేసేంత వరకు మ్యారేజ్ చేయబాకండి. మళ్ళీ పిల్లలు పుట్టినా కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. అది కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ వాళ్ళ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఏ లోపంతో ఉన్నారు వాళ్ళకి నెక్స్ట్ అప్పుడే పెళ్లి చేయండి అని చెప్పాను నేను. ఒకవేళ అలా చేస్తే మళ్ళీ పిల్లలు ఇట్లనే పుడతారు. ఆమెకు కూడా మళ్ళీ మగ పిల్లలు పుడితేనే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్స్ క్రోమోజోమ్తో కనెక్ట్ అవుతుంది. లోపం తల్లిలో ఉంది కానీ మగ పిల్లలకి వస్తుంది అనమాట ఎక్కువ. ఆడపిల్లలలో తక్కువ క్యారీ అవుతుంది. ఎక్స్ క్రోమోజోమ్ కనెక్ట్ అవుతుంది మళ్ళీ పిల్లలు పుట్టేటప్పుడు. అంటే వీళ్ళకి ఉండేది XY కదా, పిల్లలకు ఉండేది మగ పిల్లలకు ఉండేది XY కదా. అంటే ఎక్స్ క్రోమోజోమ్తోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ ఎంజైమ్స్ ఈ డిసీజ్ అంతా కూడా మగపిల్లలకే క్యారీ అవుతుంది. మళ్ళీ ఆ అమ్మాయికి ఆడపిల్ల పుడితే రాకపోవచ్చు, మగపిల్లడు పుడితే చెప్పలేము. ఖచ్చితంగా క్యారీ. మగపిల్లడు ఆడపిల్ల అయితే చెప్పలేము, ఛాన్సెస్ తక్కువ. అది కూడా బయట వాళ్ళని చేసుకుంటే ఏముండదా మళ్ళీ? లేకపోతే అమ్మాయి దగ్గర లోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యారీ అయ్యింది. బయట వాళ్ళు అయినా కూడా మేనరికం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి దగ్గర లోపం ఉంది, ఆ అమ్మాయితో క్యారీ అవుతుంది. ఫస్ట్ ఆ అమ్మాయిని కరెక్ట్ చేసేసి జనరల్ గా మీ అమ్మ నాన్న మేనరికమా? కాదు. మరి జనరల్గా ఇలాంటివన్నీ మేనరికాలు చేసుకుంటేనే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంటారు కదండి. కానీ ఇట్లా మరి కాదంటుంది కదా అమ్మాయి, వాళ్ళ నాన్న కాదంటుంది, వాళ్ళ అమ్మ నాన్న నార్మలే అంటుంది. అంటే అమ్మాయిలో లోపం ఉంది, అట్లనే క్యారీ అయింది అనేది కాదు. వాళ్ళకి వేరే దగ్గర నుంచి ఉంది. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం రావడానికి ఏంటి, ఈ అమ్మాయి తల్లి దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి తల్లి నుంచి పిల్లలకు క్యారీ అయింది. ఆమెకి ఎలా క్యారీ అయింది అనేది ఒకవేళ ఆ బాడీ ఆమె తల్లి బాడీలో లోపం ఉందా తండ్రి బాడీలో లోపం ఉందా మనకు తెలియదు కదా. అదేలేండి, మనం అంత లోతుకి వెళ్ళలేదు ఇంకా. అంటే జనరల్గా మేనరికాలతో వస్తుంది అంటున్నారు కానీ కాదన్నారు కదా, నాకు అందుకు డౌట్ వచ్చిందిలే. నా దగ్గరకు వచ్చే కేసులలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇష్యూస్ అన్ని చాలా వస్తున్నాయి. క్యాన్సర్కి సంబంధించిన కేసులన్నీ, లుకేమియా కేసులన్నీ. ఆ ఇష్యూస్ అన్నిటిని సింపుల్గా అడ్రస్ అవుతున్నారు. మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయి లుకేమియా ఉన్న అమ్మాయి వచ్చింది, 2 years బేబీ. ఆ అమ్మాయి ఈ రోజు వరకు కూడా జ్వరం లేదు, గ్రోత్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ నెలలో MRI టెస్ట్ చేయిస్తాను పాపకి, అందులో లుకేమియా లేదని ట్రేస్ అయితే ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫిజికల్గా మనకు అర్థమైపోతుంది. బాడీలో కౌంట్స్ అన్ని తెలిసిపోతుంటాయి మనకి. క్యాన్సర్ సెల్ డెవలప్ అవుతూ ఉంటే బాడీలో ఇవన్నీ తెలిసిపోతుంటాయి. జెనెటికల్గా ఉన్న ఏ ప్రాబ్లమ్నైనా మనం అడ్రస్ చేయొచ్చు సింపుల్గా అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒక వాణి కేసు అయినా, ఒక 2 years బేబీ బోన్ మ్యారో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఉన్న అమ్మాయి అయినా, ఈ పిల్లలైనా, ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు కదా. వీళ్ళంతా కూడా సమస్యలన్నీ చాలా పెద్దగా ఉంటాయి, సొల్యూషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. మనం సమస్యను చూసి భయపడాల్సిన పని లేదు అనడానికి కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మీరు అవి ఇప్పుడు మీకు అన్ని అఫీషియల్గా మీరు ఏదన్నా చేయొచ్చు కదా, ఇప్పుడు అన్నీ ఉన్నాయి దగ్గర. ఇప్పుడు విషయం ఏంటంటే కనెక్ట్ టు నేను తీసుకునేంత డిపెండ్ అంతా నేచర్ నుంచి కనెక్ట్, అంతే కదా. డిపెండ్ న్యూట్రాస్యూటికల్స్ అవుతున్నాయా, లేకపోతే ఆయుష్ అన్న అవుతున్నాయా, లేకపోతే ఇంకా దీంతో అంత ఫుడ్కి దీనికి అసలు మెడిసిన్ అనేది కన్వర్ట్ కాకుండా వెళ్ళిపోయాను. అంటే
అసలు అవసరమే లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు మామూలు నార్మల్ మెడిసిన్ కూడా వాడుతున్నారా అండి? ఓన్లీ కోటేశ్వరరావు గారిది యూస్ చేస్తారు? సార్ ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నాం మేడం. అంతే, వేరేది ఏం లేదు వేరే ఏం లేదు. వేరేది ఏం లేదు మేడం. సింపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్న చేంజ్, రోజు కొంచెం ఫుడ్ లో, అది కూడా ఫుడ్లోనే కనిపిస్తున్నాం, ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 2.5 months అసలు ప్రతి 15 రోజులకి నా దగ్గరికి తీసుకొస్తారు. అంటే నేను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా నేను ఎగ్జామిన్ చేయడానికి నాకు కొంత ఎసులుబాటు ఉండేటట్టుగా. అసలు ఈ పిల్లల్ని ఈ చేంజెస్ చూస్తున్నప్పుడు అంటే మనిషిని ఏ లోపం ఉన్నా కూడా బాడీలో మనం కరెక్ట్ చేయొచ్చు అనేది ఇది నేను ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు, అంటే బుక్లో థియరీ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ప్రాక్టికల్గా మనం ఇంత సింపుల్గా ఎలాంటి టాక్సిన్స్ లేని పదార్థాలను వాడుకుంటూ నేచర్ని సపోర్ట్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఇదేమి జీన్ మాడిఫికేషన్ అంటే మామూలు విషయం కాదు. ఏంటంటే డిఎన్ఏతో కనెక్ట్ అయ్యి ఒక మనిషి జీవంతో ఎగ్జిస్టెన్సీ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకొని నడిచే మ్యాటర్స్ ఇవన్నీ కూడా. ఇట్లా వాటిని అడ్రస్ చేస్తున్నప్పుడు నేనేనా ఇవన్నీ ఇంత లోతైన అంశాలను నేను ఎలా అడ్రస్ చేయగలుగుతున్నాను, ఇంత సింపుల్గా ఎలా అడ్రస్ చేయగలుగుతున్నాను, అంటే నేను వెళ్తున్న విధానం కరెక్ట్ అయిన నా మీద నాకు ఒక హోప్ని, నమ్మకాన్ని, ఇంకోటి నా దగ్గరకు వచ్చే ట్రస్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడి మౌత్ టు మౌత్ ఒక ఐడెంటిఫికేషన్ ప్లస్ రెస్పెక్ట్ పెరుగుతుంది చూడండి. అది గాడ్ గిఫ్ట్. అదే చెప్తాను ఎప్పుడు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. నేను ఎక్కడో ఒక ల్యాబ్లో నా పని తీసుకుంటుంటే తీసుకొచ్చి సముద్రంలో పడేసి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏమో అర్థమే అవుతలేదు నాకు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూని అడ్రస్ చేస్తుంటే ఇది ఇక్కడ ఒకటి ఉంది అనేది ఒక పబ్లిక్లోకి తెలిసే విధంగా చేసినారు చూడమ్మా. అది అన్బిలీవబుల్. మీ దగ్గర ఉంది, ఆ టాలెంట్ ఉంది మీ దగ్గర, అన్ని రకాలుగా మీరు అది ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్స్పర్ట్ నాకు తెలిసి, నేను స్టార్ట్ అయ్యి అంటే స్పార్క్ అంటాం కదా, ఆ స్పార్క్ దాన్ని బయట తీసుకొచ్చి చూపించా అంతే. ఒకసారి చూపించినారు అది ఎలా ఎటు వెళ్ళిపోతుంది అనేది. చాలా మందికి హెల్ప్ అవుతుంది కదండి దాని వల్ల. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే నా దగ్గర రావడానికి కూడా ఛార్జీలకు డబ్బులు ఉండవు. ఇద్దరు పిల్లలకి నేను సపోర్ట్ చేసుకుంటే వీళ్ళని కరెక్ట్ చేయాలి. మొన్న ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి దగ్గర కూడా ఎక్కడి దగ్గర రూపాయి ముట్టేది లేదు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అట్లున్నాయి. ఏం చేస్తారండి మీరు? ఆటో డ్రైవరా? ఇప్పుడు ఆటో నడుపుతున్నారా? ఇప్పుడు కొంచెం సెట్ అయింది కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి మీకు? ఎట్లా? పర్లేదు మేడం, నాకేంటంటే పిల్లలకైతే మంచిగా సిమ్టమ్స్ అయితే మంచిగా కనబడుతున్నాయి. అప్పటికే వీళ్ళని చూసుకుంటా వీళ్ళ గురించే చేసుకుంటాం. యాదృచ్ఛికం కూడా చూడమ్మా, ఏమి పని చేయబుద్ధి కాక ఎందుకు చేయాలని ఒక రకమైనటువంటి నిర్వేదం అని అంటాం కదా, అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏదో హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చొని ఉన్నంట, ఎదురు ఎవరో ఒక అతను చేయంట్రా ఇలా కూర్చున్నా అన్నాడంట. ఏం చేయాలి మా పిల్లలకి ఇట్లుంది ఏం అర్థమవుతలేదు అని అంటే ఆయన నా వీడియో చూసిండంట. నా వీడియో చూసి ఈ అబ్బాయికి చూపిస్తే అది తీసేసుకొని నేరుగా నా ఆఫీస్కి వచ్చేసిండు. అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే అది ఎట్లా వెళ్ళిపోయిందో అది చూసిన వాళ్ళు జస్ట్ ఒక నేచర్ ఎలా కనెక్ట్ చేస్తుంది, డాట్స్ని ఎలా కనెక్ట్ చేస్తుంది అనే దానికి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చినారు ఇద్దరు, వీళ్ళంతా ఫ్యామిలీ అంతా వచ్చినారు. చూసిన తర్వాత ఇది అవుతుంది, క్రోమోజోమల్ కనెక్టింగ్ లేదు కాబట్టి జెనెటికే, కానీ నయం అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 1 month నేను 1 month నేను స్టడీ చేసి ఏదైనా కాంపౌండ్స్ కావాలా, ఎట్లా మొదలు పెట్టాలి, ఎలా క్యారీ చేయాలి ట్రీట్మెంట్ని, ఇంకోటి మీ ఆర్థిక పరిస్థితులను కూడా ఎట్లా చీప్గా ఎట్లా తయారు చేయాలి, నేను నీకు సలహాలు ఇవ్వాలన్నా కూడా ఎలా చేయాలనే దాన్ని. కానీ ఒక 1 month తీసుకున్న తర్వాత ఫైనల్గా ఒక రోజు మొత్తం కూర్చోబెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే వర్క్ కంప్లీట్ చేసి సాయంత్రానికి సొల్యూషన్ ఇచ్చేసి పంపించేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నార్మల్ రిజల్ట్స్. అంటే ఏదైతే నేను థాట్ ప్రాసెస్ని నేను వెళ్తా ఉన్నానో ఇంప్లిమెంటేషన్లో చదివిన దానికంటే కూడా ఎక్కువ ప్రాక్టికల్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు, ప్రాక్టికల్గా ఇవన్నీ చూస్తున్నప్పుడు అన్బిలీవబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇంకా మనం ఇంకో పని ఇంకో ముందు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది కదా. నేను త్వరగా మీ పిల్లలకి తగ్గిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మళ్ళీ అంతా సెట్ అయిన తర్వాత ఒకసారి రండి తప్పకుండా మా దగ్గరికి, ఎందుకంటే మీలాగే అంటే ఈ పిల్లలాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకు. సరేనా? థ్యాంక్స్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.